సినిమాలలో ఎన్ని జానర్స్ ఉన్నా మైథలాజికల్ జానర్ కాస్త స్పెషలే అని చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే స్టార్ హీరోలు కూడా ఈ జానర్లో సినిమా చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే తనకి ఏమాత్రమూ పట్టులేని ఈ జానర్లో ఇప్పుడు సినిమా చేస్తానని రెడీ అయిపోతున్నాడట ఈ టాలీవుడ్ టాప్ హీరో. ఇక ఈ క్రమంలోనే తాజాగా టెస్ట్ లుక్కి రెడీ అవడంతో మావాడు మరో జానర్లోకి అడుగు పెట్టబోతున్నాడో అంటూ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. మైథాలజీ ఈ జానర్ సినిమాలకి నందమూరి వంశం పెట్టింది పేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పౌరాణిక పాత్రలను అలవోకగా పోషించేవారు మన సీనియర్ ఎన్టీఆర్. ఆ బాటలోనే నేను అంటూ బాలయ్య కూడా తనదైన సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుత హీరోల్లో తారక్ సంగతి చెప్పనక్కర్లేదు. జక్కన్న తెరకెక్కించిన యమదొంగ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. రూపం, వాచకం, ఆహార్యం అచ్చు తాతనే దింపాడన్న కామెంట్స్ వినబడ్డాయి. ఇక తను ఇప్పటికైనా తాత నటించిన దానవీర సూరకర్ణని రీమేక్ చేస్తానని ఆ సినిమాపై తన ప్రేమని చాటుకున్నాడు కూడా. అయితే ఊహించని విధంగా త్రివిక్రమ్ ఈ దానవీర సూరకర్ణకి మోడర్న్ వర్షన్ అంటే ఆ పాత్రలను బేస్ చేసుకునే బన్నీతో సినిమా తీయబోతున్నాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మరి నిజంగానే బన్నీతో చేసే సినిమా ఇదేనా లేక మరొకటా అన్నది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. మరోపక్క ఎన్టీఆర్కే సాధ్యమైన ఈ కాన్సెప్ట్ బన్నీతో మూవీ తీస్తే వర్కౌట్ అవుతుందా అన్న డిస్కషన్ కూడా మొదలైంది. ఇకపోతే ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్వరలోనే టెస్ట్ లుక్ కూడా అవుతుందని, అట్లీ సినిమాతో పాటే ఈ సినిమా కూడా ప్యారలల్ గా షూటింగ్ జరుపుకోబోతున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి అసలెప్పుడు మైథాలజీ సినిమాలు చేయని బన్నీ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.